హాయ్ అందరికీ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ ఆమ్లెట్ చూసేద్దామా? బ్రెడ్ ఆమ్లెట్ అంటే పెద్ద ప్రాసెస్ ఏమో అనుకుంటారు. అలా ఏం కాదండి, ఈజీగా చేసేసుకోవచ్చు. మళ్ళీ క్విక్గా కూడా అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్కి ఏదైనా క్విక్గా అయిపోయే రెసిపీ అంటే ఇదేనండి. మీకు కావాల్సినన్ని ఎగ్స్ కొట్టుకోండి ఇట్లా. ఆ తర్వాత అందులో కారం, కొంచెం సాల్ట్ మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఆ తర్వాత టర్మరిక్, ఆ తర్వాత ధనియాల పొడి, ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా చాలా బీట్ చేసుకోండి, మంచిగా అన్ని మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోండి. కారం గడ్డలు కడుతుంది, సో ఇలా బీట్ చేసుకోండి బాగా. గిల్ల కొట్టుకునేది పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో ఆయిల్ అన్నా గీ అన్నా ఏదైనా వేసుకోండి మీ ఇష్టం, అంటే బ్రెడ్లో టోస్ట్ చేయడానికి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా బ్రెడ్ పెట్టండి. ఆ తర్వాత అది వన్ సైడ్ లైట్గా ఫ్రై అయిన తర్వాత సెకండ్ టైం టర్న్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిపైన లైట్గా ఆమ్లెట్ వేసుకోండి. మనం బీట్ చేసుకుంది ఉంది కదా, అది వేసుకోండి. లైట్గా వేసుకొని స్ప్రెడ్ చేయండి ఇలా నేను చూపిస్తున్న విధంగా. వీడియో స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది వాళ్ళ బీట్ చేసింది పోసుకున్న తర్వాత సెకండ్ టైం టర్న్ చేసుకొని సెకండ్ టైం కూడా పోసుకోండి. వెనక సైడ్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా. ఆ తర్వాత మళ్ళీ టర్న్ చేయండి. ఇలా ప్రెస్ చేయండి, లేకపోతే ఆమ్లెట్ మిడిల్లో, బ్రెడ్ మిడిల్లో ఉండిపోతుంది, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా ప్రెస్ చేస్తే మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది. అలాగే నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.